18 నెలల పాటు బంగ్లాదేశ్ లో పాకిస్తాన్కి సపోర్ట్ గా, చైనాకి సపోర్ట్ గా, భారత వ్యతిరేకంగా ఇస్లామిక్ ఫోర్సెస్ ని మళ్ళా పునరుద్ధరించేటట్టు ఆయన తీసుకున్న చర్యలకు అంతమే లేదు. ఆయన ఇప్పుడు గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ 7 సిస్టర్స్ ని ఒక దేశంగా సంబోధిస్తూ ఉంటాడు. ఆయన ఎలా అంటే ఈవెన్ లాస్ట్ డే ఆయన పదవిలోంచి వెళ్లే పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే, ఆయన స్పీచ్ లో ఈ నేపాల్, భూటాన్, ఇండియా 7 సిస్టర్ నార్త్ ఈస్ట్ బంగ్లాదేశ్ కి అద్భుతమైన డెవలప్మెంట్ కి అవకాశం ఉందంట, అభివృద్ధికి అవకాశం ఉందంట. అంటే నార్త్ ఈస్ట్ ని ఇండియాలో ఒక భాగంగా ఆయన చెప్పలే, గుర్తుపెట్టుకోండి. అంటే నార్త్ ఈస్ట్ బంగ్లాలో భాగం అన్నట్టే ఆయన మాట్లాడుతున్నాడు. అంతటి కరుడు గట్టిన భారత వ్యతిరేక అనమాట ఈ మహమ్మద్ యూనస్. ఆయన తాత్కాలిక అడ్వైజర్గా వ్యవహరించాడు. అడ్వైజర్గా వ్యవహరించిన అక్కడ ప్రెసిడెంట్ ఒకళ్ళు ఉంటారు, మహమ్మద్ షాబుద్దీన్ అని, ఆయన పక్కన పెట్టడం జరిగింది. అంటే నేనే అధినేతనంటూ ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడు భారత వ్యతిరేకంగా. భారత వ్యతిరేక పార్టీలను కూడా ఆయన అదుపు చేసి జమాయితీ ఇస్లామీని